తన అవసరానికి ఎవరినైనా వాడుకోగలరు. అవసరమైతే అసభ్యంగా దూషించనూగలరు. తన కిందకు నీళ్లు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నేత కాళ్లకు నమస్కారం చేయగలరు. అవసరం తీరిన తర్వాత అదే నేతను దూషించగలరు. విలువలు విడిచేసి అధికారం కోసం ఏ గడ్డినైనా కరిచేందుకు సిద్ధంగా ఉంటారు ఆయన. ఇంతకు ఈ నాయకుడు ఎవరనే సందేహం వస్తోంది కదా. నిన్నటి వైసీపీ ఎమ్మెల్యే, నేడు టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. ప్రస్తుతం ఆయనకు సమస్యగా మారింది ఏంటో తెలుసా? పార్టీ కాదు, వ్యక్తులు అంతకన్నా కాదు, తనకు తానే. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని భూములకు సంబంధించి సమస్య వస్తే ఆయన కాళ్ల వద్దకు చేరిన వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్. తర్వాత రాజకీయాల కోసం టీడీపీ పంచన చేరారు. అక్కడ సీటు రాదని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మైలవరం సీటు దక్కింది. ఎన్నికల్లో గెలిచారు. ఇక నోటికి అడ్డు అదుపు లేదు. ఏది వస్తే అది కూసేయటమే. సీన్ కట్ చేస్తే ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తనకు సీట్ లేదని తేల్చేసింది. మనవాడికి అలవాటేగా గోడ దూకేశాడు. వెంటనే చంద్రబాబు నాయుడు తన పార్టీలో సీనియర్ లీడర్ అయిన దేవినేని ఉమామహేశ్వరరావును కాదని ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ సీటు ఇచ్చేశారు. ఇంతవరకు ఓకే. కానీ ఇప్పుడు తనకు ఇతరుల నుంచి వచ్చే విమర్శల కన్నా గతంలో తన నోటి దురుసు సమస్యగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన రాజకీయ ప్రత్యర్థిపై దేవినేని ఉమాపై చేసిన దురుసు వ్యాఖ్యలు ఇప్పుడు రెండు విధాలుగా ఇబ్బందిగా మారాయి. దేవినేని ఉమాను గతిలేని వాడుగా దుయ్యబడుతూ పేదలతో, మహిళలతో పోల్చిన పాపం ఇప్పుడు శాపమై వెంటాడుతోంది. దేవినేని ఆత్మాభిమానం దెబ్బతీసేలా నానా దుర్భాషలాడిన వసంత కృష్ణ ప్రసాద్కు ప్రస్తుతం ఆయన ఆశీస్సులే కావాల్సి రావటం, గతం తాలూకా మాటల గాయాలు ఇంకా మానుకోకపోవడం వెరసి అయోధ్యకు సమస్యగా మారాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో జూనియర్ చంద్రబాబుగా పేరుపడ్డ దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి పనిచేస్తారని చెబుతున్నప్పటికీ క్యాడర్ మాత్రం కలిసి నడవడానికి ససేమిరా అంటుంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమాను తీవ్ర దుర్భాషలాడటమే కాక టీడీపీ కార్యకర్తలను కేసులతో వేధించిన వ్యక్తికి జై కొట్టలేమంటూ తేల్చేస్తున్నారు పార్టీ క్యాడర్. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవన్న మాట వాస్తవమే అయినా మైలవరంలో మాత్రం అందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ అధిష్టానం జోక్యంతో దేవినేని మెత్తబడిన నియోజకవర్గంలో క్యాడర్ మాత్రం ప్రచారానికి దూరంగానే ఉంటున్నాయి. వసంత గతంలో దేవినేనిని గతిలేని వాడిగా చూపే క్రమంలో ప్రభుత్వం వారికిచ్చిన ఒక సెంటు భూమి పట్టాను కూడా మీడియా ముందు ప్రదర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం వైసీపీ అస్త్రంగా వాడుకుంటుంది. రోడ్ల వెంట సోడాలు అమ్ముకుంటూ బతికారని, సినిమా థియేటర్లలో ఉమామహేశ్వరరావు తండ్రిది గేటు దగ్గర టికెట్లు చింపుకుంటూ బతికిన చరిత్ర అని, పేదరికాన్ని కూడా వెక్కిరించినట్లుగా కృష్ణప్రసాద్ మాట్లాడిన తీరుపై ఇప్పటికీ ఆగ్రహంగానే ఉంది క్యాడర్. ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు పొందిన వాళ్లంతా గతిలేని వాళ్లన్నట్లుగా కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి సెల్ ఫోన్లలో మరోమారు మారుమోగుతున్నాయి. ప్రభుత్వం సెంటు భూమి ఇస్తే తప్ప గతిలేని దరిద్రులు మీరని దేవినేనిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజాగా మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారంలోకి తెస్తోంది. ఇది కృష్ణప్రసాద్కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను కూడా తన చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసి ఉండటంతో ఇప్పుడు పట్టాలు పొందిన వారు కూడా ఆయన్ను అభిమానించే అవకాశం లేనంతగా గతకాలపు వీడియోలు పేదల మనసులను గాయపరుస్తున్నాయి. మొత్తంగా కృష్ణప్రసాద్కు నిరుపేదలంటేనే ఈసడింపు అన్న తరహాలో వీడియోలు చక్కర్లు కొడుతుండగా ఈ విషయంపై కనీసం విచారణ ఇచ్చే అవకాశం కూడా ఆయనకు లేకుండా పోయింది. తాను నిరుపేదలను ఉద్దేశించి మాట్లాడలేదని చెబితే ఇప్పుడు సహచర నాయకుడిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును తిట్టినట్లుగా ప్రకటన చేయాల్సి ఉండటంతో ఇప్పుడు ఆయన పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. దేవినేని ఉమామహేశ్వరరావును ఉమక్క అనాలా అంటూ దురుసు వ్యాఖ్యలు చేయడమే కాక దేవినేని ఇంట్లో అందరివి ఆడవాళ్ల పేర్లేనంటూ నోరు జారాడు వసంత. ఈ అంశం మహిళల్లో కూడా ఆగ్రహానికి కారణమైంది. మైలవరం నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉండగా వారిని కూడా చులకన చేసినట్లుగా మాట్లాడి సరిదిద్దుకోలేని రీతిలో సమస్యను కొని తెచ్చుకున్నారు.
ఏడాది క్రితం వసంత కృష్ణ ప్రసాద్ చేసిన ఈ దురుసు వ్యాఖ్యలను అధికార వైసీపీ అస్త్రాలుగా వాడుకుంటూనే తమ అభ్యర్థి బడుగు బలహీన వర్గాలకు చెందినవాడన్న రీతిలో వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్తుండటం తెలుగుదేశం పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. కృష్ణప్రసాద్ వ్యాఖ్యలతో మైలవరంలో కాక పక్క నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే విధంగా నాటి వీడియోలు వైరల్ అవుతుండటంపై టీడీపీ ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సుజాత, ఈరోజు చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం ప్రాంతంలో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా అంటే నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్యేగా కొనసాగిన వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం టీడీపీలో అయితే అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇదే ప్రాంతంలో మైలవరానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు స్థానంలో అంటే గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోయిన నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. మళ్ళీ ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం నారా చంద్రబాబు నాయుడు చేయటం వల్ల దేవినేని ఉమామహేశ్వరరావుకి అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ మధ్య సైలెంట్ వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది టీడీపీకి కంచుకోటగా గతంలో ఉండేది. ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ ద్వారాగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత కంచుకోటను బద్దలు కొట్టారు. అయితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతనే నిలబడతారనుకున్న టైంలో ఒక్కసారిగా అక్కడ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ బయటికి రావటం, తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం ప్రచారంలో తీసుకుపోతున్న పరిస్థితి. అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎంతగానో పొగిడిన వ్యక్తులు, ఒకప్పుడు వైఎస్ఆర్ తో నడిచిన ప్రయాణం చేసిన వ్యక్తులు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు అభ్యర్థిగా నిలబడమే కాకుండా ప్రచారంలోకి వెళ్ళడం కూడా ఇక్కడ సర్వత్రా ఉత్కంఠకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరం ప్రాంతంలో గతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురవేస్తూ ముందుకెళ్లిన దేవినేని ఉమామహేశ్వరరావు కాదని నారా చంద్రబాబు నాయుడు వసంత కృష్ణ ప్రసాద్ ఇవ్వడంపై కూడా స్థానికంగా కొంత వ్యతిరేకత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థి ఓడించేందుకైతే మాత్రం పావులు కలుగుతున్నారు. మొత్తంగా వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఇక్కడ పరిస్థితుల నేపథ్యంలో గెలుస్తారా ఓడిపోతారా అనే అంశం పక్కన పెడితే ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈయనకి సహకరించే పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం ఆయన వెనకాల ఉన్నట్టు ఉంటున్నారు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అతనికి మద్దతు ప్రకటించి ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. వసంత కృష్ణ ప్రసాద్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు దుమ్మెత్తు చేసిన ఘటనల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.